ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం సదస్సులకు విశేష స్పందన వస్తోంది. తూర్పుగోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన సదస్సులకు ప్రజాప్రతినిధులు, అధికారులు, నీటిపారుదల రంగ నిపుణులు హాజరై జల సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. ప్రజల బాధ్యతలను గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో సుజలాం సుఫలాం సదస్సు నిర్వహించారు. నానాటికి నీటి వనరులు అడుగంటిపోతున్న దుస్థితిని భూగర్భ శాస్త్ర నిపుణులు, విద్యావేత్తలు వివరించారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రతి ఒక్కరూ జల సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కొండల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే అక్కడ మనం ఈ కొండల మీద కాంటూర్ పండింగ్, తర్వాత కాంటూర్ ట్రెంచెస్ ద్వారా మనం నీటిని నిల్వ చేసుకుంటాం, నీటిని భూమిలోకి ఇంకింపజేయటం చేయాల్సి వస్తుంది. కొండలకి దిగువ ప్రాంతాల్లో అంటే వాగులు, వంకల్లో మనం చెక్ డ్యామ్స్ లాంటివి కట్టి అక్కడ నీటి నిల్వ చేసి భూమిలోకి ఇంకింపజేయడానికి ప్రయత్నం చేయాలి. వాడుకునేటటువంటి వేస్ట్ వాటర్ను కూడా పైపుల ద్వారా ఆ ఇంకుడు గుంటల్లోకి కనుక మనం మళ్లించగలిగినట్లయితే ఆ వాటరు తర్వాత సింక్ అయ్యి గ్రౌండ్లోకి వెళ్తుంది. తద్వారా వాటర్ లెవెల్స్ ని మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని తోవ్రగుంటలో సుజలాం సుఫలాం సదస్సు జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జల సంరక్షణకు కట్టుబడతామని ప్రతిజ్ఞ చేశారు. తమ పరిధిలో భారీ ఎత్తున ఇంకుడు గుంతలు తవ్విస్తామని ఎమ్మెల్యే జనార్దన్ తెలిపారు. శాస్త్రీయంగా గుంతలు తవ్వినప్పుడే ప్రయోజనం చేకూరుతుందని అధికారులు సూచించారు. టౌన్లో ఒక 60,000, అదేవిధంగా 2 మండలాల్లో 20,000 లక్ష ఇంకుడు గుంటలు దానికి ఒక టార్గెట్ ప్రకారంగా ప్లాన్ చేసి ప్రతి ఇంటికి కూడా మనం ఇంకుడు గుంట తీసుకునేటట్టుగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కమిషనర్కి, అదేవిధంగా ఈ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఎవరైతే ఈ నీటి గుంటలు తీసుకునేదానికి ఆసక్తి చూపిస్తారో వారంతా కూడా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, పడేటువంటి వర్షపు నీటిని నీటి గుంటల ద్వారా నిలువ చేయదలుచుకున్నట్లయితే వారు మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించి, అదేవిధంగా మనకున్నటువంటి భూగర్భ జల గ్రౌండ్ వాటర్ జియాలజిస్టులు ఉన్నారు, మరి వారిని కూడా సంప్రదించి టెక్నికల్ సజెషన్ తీసుకుని ఈ గుంటలు నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సమాజహితం కోసం ఈటీవీ, ఈనాడు చేపట్టిన జల సంరక్షణ ఉద్యమంలో అంతా భాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నీటి సంరక్షణ అవసరాన్ని తెలియజేశారు. రామోజీరావు గారు ఏది తలంచినా కూడా అది సిన్సియర్గా, హానెస్ట్గా ప్రజల కోసం ఆయన పనిచేసే వ్యక్తి. ఈనాడు పేపరు పెట్టుకున్నప్పుడు కూడా ఈనాడు పేపర్ వల్ల ప్రజాస్వామ్య విప్లవం వచ్చింది. పేదవాడు గొంతు వినపడేట్టుగా చేశాడు. పేదవాడి యొక్క హక్కుని, ప్రజాస్వామ్య హక్కుని కాపాడే పేపర్గా ఈనాడు, ఈటీవీ అవతరించింది. హయ్యెస్ట్ నెంబర్ 50 లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీకి ఉన్నారు. మనం ఒక్కొక్కడు గుంత దవ్వుతే కూడా 50 లక్షల గుంతలు తవ్వచ్చు. యుద్ధ ప్రాతిపదిక మీద మనం చేసి ఈ యొక్క రామోజీరావు గారి యొక్క కళలు పండించాలని చెప్పని చంద్రబాబు నాయుడు రచించే విధంగా మనం కరువు మీద యుద్ధం చేసి దాన్ని వెళ్ళగొట్టాల. జల మహాయజ్ఞంలో మమేకమవుతున్న అన్ని వర్గాలు తమ వంతుగా చేయగలిగినదంతా చేస్తామంటూ ప్రతినబూనారు.